సో ఒక మహిళను కూడా చూడకుండా నీ మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు సరే నువ్వు బాధపడుతున్నావు. మరి ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు ఏమంటారు అంటే నువ్వు క్వశ్చన్ చేయొద్దు, ఎక్కడ నువ్వు అసలు మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు అన్న ఉద్దేశంతోనే నా మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏవన్గా నన్ను పెట్టడం జరిగింది. ఆయనకి ఈ కేసులకు భయపడి నేను నా కార్యాచరణ నేనైతే దాచుకోలేను. నేను శాంతియుతంగా అయితే నేను చేస్తా. నేను అగెన్స్ట్గా ఎక్కడ కూడా నేను చేయలేదు, చేయను కూడా. వీళ్ళలాగా నేను దౌర్జన్యాలకు దిగలేదు. కేసులు పెట్టారుగా, సంతోషం, పెట్టండి. నేను మిమ్మల్ని నమ్మి నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేసి ఈ పార్టీ గెలుపు కోసం నేను కూడా ప్రయత్నాలు చేసినందుకు నాకు ఇచ్చిన బహుమానం ఇది, నాకు ఇచ్చిన బహుమతి. ఈరోజు నాకు జరిగింది, రేపు నాడు ఇంకెంతమంది నిరుద్యోగులు అనుకున్నా నాకు ఉద్యోగం వస్తుంది, నోటిఫికేషన్లు వస్తాయని అనుకున్నా, కానీ ఇట్లా ఎఫ్ఐఆర్లు వస్తాయి, నోటీసులు వస్తాయని మాత్రం నేను అనుకోలేదు. వచ్చింది, సంతోషం. ఇక నాకు ఈ గవర్నమెంట్ని గెలిపించిన పాపానికి మాకు మంచి బహుమానమే ఇచ్చిరు. అందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను రుణపడి ఉంటా, కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఎందుకంటే ఎవరూ లేని ఒక అనాథ అమ్మాయి మీద కేసులు పెట్టేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అసలు మీరు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకొని ఎట్లా బాగుపడతారో నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఏమనగా పెట్టాల్సిన అవసరం ఏముంది, ఎఫ్ఐఆర్ చేయాల్సినంత అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను తిరగాలి కోర్టుల చుట్టూ, నేను తిరగాలి, నిజాలు తెలుసుకొని మాట్లాడాలి కదా, నిజాలు తెలుసుకొని వీళ్ళు కేసులు పెట్టాలి. అట్లా కూడా వీళ్ళు చూసుకోకుండా, ముందు వెనుక చూసుకోకుండా కేసులు పెట్టేసిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నారు నిరుద్యోగుల పక్షాన్ని ఇంకా ప్రశ్నించే గొంతుకల్ని ఇట్లా కేసు పెట్టి ఇబ్బంది పెడితే వీళ్ళు సైలెంట్ అయిపోతారు అని చెప్పేసి. అది ఎప్పటికీ జరగదు. శాంతియుతంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా. మీరు ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఇంకా ఒక కేసు అయిన తర్వాత మేము కూడా దేనికైనా రెడీగానే ఉంటాము. చెయ్యండి, మా అయితే మీరు చంపడానికి కూడా వెనకాడరు, మాకు అర్థమవుతుంది. సరే అవ్వని, కేసులు పెట్టేసిరు, మీరు బాధ్యతగా ఈ కేసులను కొట్టేస్తే మంచిది. నిరుద్యోగుల పైన పెట్టిన కేసు. నేను ఇంకొక అమ్మాయి ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల అమ్మాయిల పైన ఫస్ట్ కేసులు ఇవి చూస్తా. మీరు ఎంత చేస్తారో చెయ్యండి. నేనైతే అసలు అగేన్స్ట్గా స్లోగన్స్ కూడా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మీరు ఎట్లా మా మీద ఎఫ్ఐఆర్లు ఫైట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు? నాకు అయితే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏంది, అసలు నేను ఏదో అనుకొని నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు ఏదో పని మీద మనం బయటికి వెళ్తాం. బయటకు వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్న పాపానికి మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారా వీళ్ళు? మీరు మాకు ఇచ్చిన బహుమానం చాలా బాగుంది. యావత్ తెలంగాణ నిరుద్యోగులు కూడా దీన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నేను ఒక్కదాన్ని ప్రశ్నిస్తున్నా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అని కాదు. వేల మంది ఆలోచనలు, వేల మంది ప్రశ్నలు, అవన్నీ కలిపి నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. నా మీద కేసులు పెడితే నేను ఒక్కదాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను కాదు, నా వెనకాల ఇప్పుడు నా సైన్యం కూడా రెడీ అవుతారు. వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ప్రతి నిరుద్యోగికి మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఎఫ్ఐఆర్ పెట్టేంత తప్పు ఏం చేసినామండి? ఆడపిల్లల మీద ఎఫ్ఐఆర్లు పెడతారా మీరు? ఏ నమ్మకం, ఎంత నమ్మి మిమ్మల్ని గెలిపించుకున్నాము, ఎంత నమ్మి. ఇదే ఆడపిల్లలండి ఆ రోజు ప్రచారంలోకి వెళ్ళి మిమ్మల్ని గెలిపించింది. అలాంటిది మీరు మాకు ఇచ్చే బహుమానం ఇదా? మిమ్మల్ని గెలిపించినందుకు మీరు మాకు ఇచ్చే బహుమతి ఇదా? ఆ ఊరూరా తిరిగినప్పుడు గుర్తు రాలేదా? మరి మాకు ఇచ్చిన హక్కులనే మేము అడుగుతున్నాం, వేరే ఏం అడుగుతున్నాం? మీరు మాకు ఇచ్చిన మాటనే అడుగుతున్నాం కదా, వేరే ఏమన్నా అడుగుతున్నామా? మీ ఆస్తులు అడుగుతున్నామా? మీ ఖజానా అడుగుతున్నామా? రైట్, మొత్తానికైతే బాధపడకు అస్మా. నిజంగా చెల్లెమ్మ, నాకు బాధ అనిపించింది నువ్వు కన్నీళ్ళు పెట్టుకుని ఉంటే. ఒక మహిళ అని చూడకుండా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అంటే కాస్త బాధాకరమైన విషయం. బాధపడద్దు, కానీ ధైర్యాన్ని కోల్పోకు, ముందడిగి. సరే, నీ పోరాటం నువ్వు చెయ్యి. ప్రభుత్వం ఎందుకు మీ మీద నిర్లక్ష్యం వహిస్తుందో, నీ పట్ల ఎందుకు సానుకూలంగా స్పందించట్లేదో కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి మనమైతే ఇంకొకటి ఏమంటారు, సీఎం కి కరెక్ట్ రిపోర్ట్ వెళ్తలేదనే సమాచారం కూడా మాకు అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో చెత్తగాళ్ళు గాలిగాళ్ళు ఈ మధ్యలో గాలిగాళ్ళు మోపై ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు. చేయని వాళ్ళు ఎంత చేస్తారో చేయని. ఒకానొక టైంలో ఖచ్చితంగా సీఎం తో మేము భేటీ అయిన రోజు ఖచ్చితంగా మీ అఘాయిత్యాలు మొత్తం మేము చెప్తాం. ఆ రోజు సీఎం మిమ్మల్ని నమ్ముతారా, మమ్మల్ని నమ్ముతారా? మేము గెలిపించుకున్నాం, మా పట్ల ఆయన కృతజ్ఞత ఉంది, ఖచ్చితంగా ఉంది సీఎంకి. ఖచ్చితంగా ఆ రోజు భేటీ అయిన రోజు మీ అఘాయిత్యాలు మొత్తం బయట పెడతాము.